ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం మన పద్ధతుల్ని మార్చాలి. జగదాత్రి కేదార్ లాగే ఉందాం, కానీ నిజాన్ని హార్ట్తో కాకుండా బ్రెయిన్తో వెతుకుదాం. త్వరగా అత్తయ్య గురించి నిజం బయటపడి నేను ఇంటి వారసున్నని ఇంట్లో అందరూ ఒప్పేసుకుంటే ఇంక మనం ఫ్యామిలీ స్టార్ట్ చేయొచ్చు. ఆహా, అప్పుడు నువ్వు నేను మనకొక బుడ్డి పాప, జూనియర్ జగదాత్రి. రోజు నిద్రలేవగానే జూనియర్ జేడీ చేసే అల్లరికి నువ్వు వచ్చి నా కంప్లైంట్ చేస్తుంటే, అప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాక కంగారు పడుతుంటే అయ్యో, అసలు ఆ సీన్ ఆహా. దాత్రి, పెద్ద మనిషిని మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావండి. దాత్రి ఆగు, దాత్రి. బాయ్, ముంబై నుంచి మాల్ వచ్చింది బాయ్. ఆహా, ఒక్కో డైమండ్ని చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి దేవా. ఇంత ప్యూర్ మాల్ నేనెప్పుడూ చూడలేదు. మాల్ అయితే సిటీలోకి తెప్పించాను, కానీ సిటీలో ఆ జేడి మన ప్రతి మూమెంట్ని గమనిస్తుంది కదా బాయ్. అవును దేవా, ఆ జేడీ కంటే ఇవి పడకుండా ఈ డైమండ్స్ డీలర్స్ చేతికి పోవాలంటే ఇవి మన మనుషులు సప్లై చేయకూడదు. మరి ఇంకెవరు సప్లై చేస్తారు బాయ్? ఉన్నాడు కదా నా బంగారు పావురం, ప్రిన్స్కి బాగా కావాల్సిన ఆవిడ. ఆవిడనా? ఆడోళ్ళ చేతికి అంత విలువైన డైమండ్స్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో బాయ్. నో నో నో, మనం ఆడవాళ్ల బలహీనతల్ని మాత్రమే చూడడం బాగా అలవాటైపోయిందేవా. వాళ్ళ బలమేంటో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జేడీ ఈ డైమండ్స్ కోసం ఊరంతా వెతుకుతూ ఉంటే నేను జేడీ కళ్ల ముందు నుంచే స్మగ్లింగ్ చేస్తా. ఈసారి నా దారిని కనిపెట్టడం అసాధ్యం. జేడీ మీద నా గెలుపు మొదలైపోయింది దేవా. ఇక నేను గెలుస్తూ ఉంటే జేడీ చూస్తూ ఉంటుంది. బాయ్. హలో, నేను నీకు కొన్ని డైమండ్స్ అందేలా చేస్తా. దాన్ని నువ్వు సిటీలో నేను చెప్పిన డీలర్స్కి అందేలా చేయాలి. వాటి విలువ వందల కోట్ల. సో ఎక్కడా ఏ ఏమరపాటు జరగకూడదు. సరే. మొత్తం అనుకున్నట్టుగా జరిగితే నాకింత వస్తుంది? డైమండ్స్ని కరెక్ట్గా నేను చెప్పిన చోటికి చేర్చినందుకు నీకు ₹1,00,00,000 ఇస్తా. జాగ్రత్త లేడీ ఫాక్స్. జేడీ ఈ డైమండ్స్ కోసం కాపు కాచుకుని కూర్చుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డైమండ్స్ అన్ని మార్కెట్లోకి ఒకేసారి వెళ్ళిపోవాలి. ఓకే, కానీ నైట్ టైం గేట్ దగ్గరికి తీసుకొచ్చివ్వు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. దేవా, యువరాజ్ వాళ్ళ ఇంటికి ఈ డైమండ్స్తో పాటు లోపలున్న బ్రౌన్ బ్యాగ్ కూడా అందేలా చూడు. సరే బాయ్. వదినా, ఇంకా ఈ ఆస్తి తప్ప మాకు వేరే మార్గమే లేదనుకుంటున్నావా? ఒక్కసారి తెలియకుండా మోసపోయాను. ఇంకోసారి అలా జరగదు. నీ కళ్ళ ముందే నేను చేయాలనుకున్నవన్నీ చేసి అంచెలంచెలుగా ఎదుగుతా. మావయ్య గారు, వదినా, భోజనం రెడీ. యువరాజ్, నిషి, కేదార్, అత్తయ్య గారు, డిన్నర్ రెడీ, వచ్చేసేయండి. అత్తయ్య గారు రాలేదా మావయ్య గారు? మీ అత్తయ్య వాళ్ళ పిన్ని ఫోన్ చేస్తే మాట్లాడుతుందమ్మా, వచ్చేస్తుందిలే. యువరాజ్, నిషి ఎక్కడా? అన్నయ్య, ఇప్పటి వరకు మీరిద్దరూ రూమ్లోనే కదా ఉన్నారు? ఇప్పటిదాకా ఉంది, ఇంతలోనే ఏదో పనున్నట్టు వెళ్ళిపోయింది. కిందికి రావడం ఎవరు చూడలేదు, పైన లేదు. మరి నిషి ఎక్కడికి వెళ్ళినట్టు?
ఆ, ఇక్కడే ఇక్కడ ఉంటుందిలే వదినా, నేను వెళ్ళి చూసొస్తాను. మీరు తింటూ ఉండండి. శ్రీవల్లి కొంచెం నేను వడ్డిస్తాను వదినా. మ్, అయ్యో, ఈ దరిద్రుడేంటి ఇంకా రాలేదు? అందరూ డిన్నర్కి వచ్చే టైం కూడా అయింది. నేను కనిపించకపోతే నన్ను వెతుక్కుంటూ కుటుంబ సమేతంగా అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. నేను అడ్డంగా దొరికిపోతాను. నిషి ఇక్కడ కూడా లేదే. ఎక్కడికి వెళ్ళినట్టు? ఇక్కడ లేదే. గేట్ బయట ఏమైనా ఉందా? నిన్నటి నుంచి నిషిలో చాలా మార్పు వచ్చింది. కన్ఫర్మ్ గా ఏదో చేస్తుంది. ఇక్కడ ఇట్రా. గేట్ కూడా క్లోజ్ చేసింది. బయటికి వెళ్ళుండదులే. అక్కడెవరో ఉన్నట్టున్నారు. జాగ్రత్త మేడం, మీరు చెప్పినట్టు పైన ఫుడ్ పెట్టాను, కింద మీరు అడిగినవి ఉన్నాయి. సర్లే, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? ఎవరిని చూసి రేపు ఇక్కడి నుంచి వెళ్ళు. బయటేం చేస్తున్నావు నిషి? ఆ, సినిమా చూస్తున్నాను. రా, నువ్వు కూడా నిలబడు. తూర్పు దిక్కు చూస్తే కనపడుతుంది. నిషి, నేను సీరియస్ గా అడుగుతున్నాను. నేను కామెడీ చేస్తున్నానా? నేను సీరియస్ గానే చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు ఎవరిని కలిసా? ఎవరో వచ్చి నిన్ను కలిసి నీకేదో ఇవ్వడం నేను చూశాను. ఆ, నేనెవరిని కలవలేదు. నాకెవరు ఏమి ఇవ్వలేదు. పక్కన జరుగు. ఆ చేతిలో ఏంటి నిషి? ఆ, ఏమీ లేదు. ఏమీ లేకపోతే మరి చెయ్యేందుకు వెనక్కి దాచో? ఆ, నీకు చెప్పాల్సిన అవసరం కానీ చూపించాల్సిన పని కానీ నాకు లేదు. పక్కకు పోవే. నువ్వు తప్పు చేయకపోతే చూపించడానికి నువ్వెందుకు ఇంత ఆలోచిస్తున్నావు నిషి? చూపించు. చూపించు. ఏయ్! ఏంటి ఎప్పట్లానే ఈసారి కూడా నేను దొరికిపోతాననుకుంటున్నావా? ఈసారి పక్కా ప్లానింగ్తో ఉన్నా. నేనేం చేస్తున్నానో కనిపెట్టడం నీ వల్ల కాదు. నీ వంట తినలేక నేనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే ఏంటి? తప్ప నేరమాది.